భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, పాల్గొన్న మందమరి ఏరియా జీఎం మనోహర్. క్యాదన్పల్లి మున్సిపాలిటీ కార్యాలయంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు. వైభవంగా హనుమాన్ జయంతి వేడుకలు. ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తాం, క్యాదన్పల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ నాయకులు. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఆర్ఆర్ కప్ క్రికెట్ పోటీలు. ఇక వివరాల్లోకి వెళ్తే, ఎన్నికల పరిణామాలు చూస్తుంటే గత బీజేపీ ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చి నెరవేరలేదు. మోడీ మతం అనే సెంటిమెంట్ వాడుకుంటున్నాడు. గతంలో కేదార్నాథ్, మొన్న కన్యాకుమారి వెళ్లి స్వామి వివేకానంద స్వామి దగ్గర కూర్చొని ధ్యానం చేశాడు. వివేకానంద స్వామి అన్ని మతాలను సమానంగా చూసేవారు. మోడీ మతం పేరు మీద ధ్యానం చేశారు. ఎగ్జిట్ పోల్స్ లో ఎన్డీఏ ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చింది మేము నమ్మే స్థితిలో లేము. బీజేపీ ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు, 15 లక్షలు అకౌంట్లో వేస్తా అని, రైతు రుణమాఫీ చేస్తా అని చేయలేదు. పబ్లిక్ సెక్టార్ ద్వారా మేము అనేక ఉద్యోగాలు కల్పించామన్నారు. మోడీ ఆడని అంబానీకి కట్టబెట్టాడు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులు చనిపోతే ఇక్కడి రైతులకు సహాయం చేయలేదు, కానీ పంజాబ్ వెళ్లి అక్కడి రైతులకు నష్టపరిహారం చెల్లించాడు. తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ, తల్లికి ఇచ్చిన మాటను కట్టుబడింది. తెలంగాణ ఉద్యమం 1200 మంది చనిపోయారు. వారి ఆకాంక్ష మేరకు తెలంగాణ ఇచ్చామని అన్నారు. తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన వారికి ఉద్యమం చేసిన వారిని సరైన న్యాయం చేస్తామని అన్నారు. కులగణన ప్రకారం ఒక మినిస్ట్రీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మోడీ ప్రభుత్వం వస్తే అగ్రకుల నాయకులకు పదవులు కట్టబెడతాడు. గతంలో కూడా ఎగ్జిట్ పోల్స్ లో వ్యతిరేకంగా వచ్చాయి అని అన్నారు. జనముల రైతుల సమస్య, నిరుద్యోగుల సమస్య, అట్టడుగున ఎస్సీ బీసీలు ఏ విధంగా వాళ్ళ బతుకులు తెచ్చుకుంటూని ఎక్స్రే ద్వారా కులగణన చేస్తేనే న్యాయం అన్నారు. ఇవన్నీ కూడా తప్పనిసరిగా రాహుల్ గాంధీ గారు ఏదైతే పట్టుదలతో ఉన్నారో ఆయన వస్తే తప్పనిసరిగా పేదవానికి లాభం అవుతుంది. నరేంద్ర మోడీ వస్తే అగ్ర కులాలకే ఎక్కువగా అవకాశం ఇస్తాడు, ధనవంతులకే ఇస్తాడు, కార్పొరేట్ సెక్టర్లకే ఇస్తాడు అనేది నా ఉద్దేశం. ఏదైనా రేపు రిజల్ట్లో కొండగట్టు హనుమాన్జీకి ఆయన దర్శనం చేసుకొని ఒక కోరిక, న్యాయం చేయండి, 10 ఏళ్లలో మేము సఫర్ అయినాము, ఇక ముందు సఫర్ కావద్దంటే పేదవానికి న్యాయం ముందు మేము కూడా సోనియా గాంధీ గారు లేకు గెస్ట్ హౌస్కి వస్తే 41 మంది శాసనసభలో రాసి ఇచ్చినామో వి వాంట్ టు సెపరేట్, అదే దృష్టిలో పెట్టుకుని ఆమె ఇస్తారన్నది ఇచ్చింది. కానీ వేరియస్ రీజన్ వల్ల ఈ 10 ఏళ్ళు మేము నష్టపోయాము. ముఖ్యంగా అన్యాయం జరిగింది. ఈసారి రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచాడు. అన్నిటికంటే 1981లో అయింది కులగణన. ఇప్పటి వరకు ఏ ప్రధానమంత్రి చేయలేదు. ఈవెన్ నరేంద్ర మోడీ తనే బీసీ అనుకుంటాడు, కానీ బీసీ మాటనే లేదు. నేను ఓబీసీ కులగణన చేస్తేనే న్యాయం అన్నారు. ఇవన్నీ కూడా తప్పనిసరిగా రాహుల్ గాంధీ గారు ఏదైతే పట్టుదలతో ఉన్నారో ఆయన వస్తే తప్పనిసరిగా. అదేవిధంగా గతంలో నా ఆలోచన ఉండే కొండగట్టు ఆంజనేయ స్వామికి రావాలని. ఇవాళ ఆయన దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నా. మీన్వేలు సంగీతం శ్రీనివాసు, అదేవిధంగా మహేందర్ కోరిక ఏంటంటే పోయేటప్పుడు సిరిసిల్ల నుంచే పోవాలన్నా, నేను కరీంనగర్ నుంచి పోతు, కానీ వాళ్ళ ఆలోచన. ముఖ్యంగా ఈ ఎన్నికల పరిణామాలు చూస్తూ ఉంటే మొట్టమొదటి నుంచి కూడా ఇది దేశ ఎన్నికలు కాబట్టి నరేంద్ర మోడీ గత 10 ఏళ్లలో ఇచ్చిన హామీలు పూర్తి చేయలే,
అన్ని వాగ్దానాలే చేశాడు, కానీ ఒక వాగ్దానం కూడా పూర్తి చేయలేదు. కానీ ఆయన ఒక సెంటిమెంట్ గేమ్ ఆడుతూ ఉన్నాడు. అది కూడా 45 గంటలు అక్కడ కూర్చొని వచ్చాడు. ఏదైనా ఈ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్ ఎక్కడ చూసినా ఎన్డీఏకే మొగ్గు చూపిస్తుంది. కానీ నా ఉద్దేశంలో తప్పనిసరిగా దానికి మొదటి నుంచి కూడా మీడియా, నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత మీడియా కంప్లీట్ గా నరేంద్ర మోడీకి ఎన్డీఏకే ఎక్కువగా చూపించడం, దాని ప్రభావం ప్రజలలో పడ్డదా లేదా నేను చెప్పలేను. కానీ ఈ ఎగ్జిట్ పోల్ను కూడా మేము నమ్మేటట్టు లేదు. ఎందుకంటే 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాన్నాడు, అది ఇయ్యలే. బ్లాక్ మనీ తీసుకొచ్చి ప్రతి ఒక్కరి జీరో అకౌంట్లో 15 లక్షలు వాళ్ళకు అందిస్తా అన్నాడు, వాళ్ళు జమ చేస్తా అన్నాడు, అది చేయలే. ఆఖరికి రైతులు సంవత్సరం కాలం పొడవునా వాన. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఇప్పటికీ 10 సంవత్సరాలు గడిచిందని, ఈ కాలంలో సింగరేణి సంస్థ ఎంతో అభివృద్ధి సాధించిందని అన్నారు. ఈ సందర్భంగా సింగరేణి ఉద్యోగులు మరింత ఉత్సాహంతో సంస్థ యొక్క అభివృద్ధికి తోడ్పడాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్టీఓ జిఎం రాజేశ్వర్ రెడ్డి, ఏఐటియుసి బ్రాంచెస్ సెక్రటరీ శైలేంద్ర సత్యనారాయణ, సిఎంఓ ఏఐ అధ్యక్షులు రమేష్, పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యామ్ సుందర్, డివైపిఎం ఎండి హఫ్సిబ్, ఎస్ఎస్ఓ ఆర్ రవి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మందమరి జిఎం ఏ మనోహర్ హాజరై మందమరి ఏరియాలోని రామకృష్ణాపూర్ ఠాగూర్ స్టేడియంలో జాతీయ జెండాను ఆవిష్కరించి సూపర్ బజార్ సెంటర్లో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి రామాలయం సెంటర్లో ఉన్న తెలంగాణ అమరవీరుల స్తూపానికి నివాళులర్పించి మందమరి ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలో మరియు సింగరేణి హైస్కూల్ గ్రౌండ్లో జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రొఫెసర్ జయశంకర్ మరియు అమరవీరుల స్తూపం తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో వారు మాట్లాడుతూ, ముందుగా పట్టణ ప్రజలకు, అధికారులకు, ఉద్యోగులకు సింగరేణితో ప్రత్యక్షంగా పరోక్షంగా సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ సందర్భంగా ప్రాణత్యాగం చేసినటువంటి ఆ అమరులందరికీ కూడా నేను ఈ సందర్భంగా జోహార్లు, నివాళులు అర్పిస్తా ఉన్నాను. వారందరినీ మనం గుర్తు చేసుకోవడం, ముఖ్యంగా ఈ రోజున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున గుర్తు చేసుకోవడం మన బాధ్యత, మన ధర్మం అని చెప్పేసి నేను తెలియజేస్తూ, మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించేందుకు జరిగినటువంటి ఉద్యమంలో మన సింగరేణి ఉద్యోగులు కూడా కీలకమైనటువంటి పాత్రను పోషించారు. మరి ఈ సందర్భంగా సింగరేణిలో సమ్మెకు దిగినటువంటి ఉద్యోగులందరికీ కూడా, మరి తెలంగాణ రాష్ట్రం కోసం సంఘీభావం తెలిపినటువంటి మన సింగరేణి ఉద్యోగులందరికీ కూడా నేను ఈ సందర్భంగా అభినందనలు, ధన్యవాదాలు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అయితే ఇందాక తెలియజేసినట్టు మన సింగరేణి కాలరీస్ దినదినాభివృద్ధి చేసినందుకు ప్రతి సంవత్సరం ఎంతో కొంత ఉత్పత్తి, ఉత్పాదకతలో, బొగ్గు రవాణాలో, టర్నోవర్లో అభివృద్ధి సాధిస్తూ గడిచిన ఆర్థిక సంవత్సరం 2023-24 సంవత్సరంలో 70 మిలియన్ టన్నుల మైలు రాయిని కూడా దాటిందనే విషయం మీ అందరికీ తెలుసు. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ మనం ఈ కొత్త ఆర్థిక సంవత్సరంలో కూడా 2024-25 ఆర్థిక సంవత్సరంలో కూడా సంస్థలు నిర్దేశించినటువంటి 72 మిలియన్ టన్నుల ఉత్పత్తిని సాధించడంలో మనందరం భాగస్వాములు కావాలని చెప్పేసి, మరింత ఉత్సాహంతో పనిచేయాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా అందరినీ కోరుతా ఉన్నాను. మన సింగరేణి తర్వాత వారికి బహుమతి ప్రదానం చేయవలసిందిగా ఏఐటీసీ యూనియన్ బ్రాంచ్ సెక్రటరీ శైలేంద్ర సత్యనారాయణ గారు కూడా కోరుతున్నాము. వారికి అప్రిషియేషన్ ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాము. వీరికి ప్రత్యేక 24 ఎస్ఎస్సీ రిజర్వ్లో 9 జీకే సాధించడం జరిగింది. వీరు 2024 10వ తరగతి పరీక్షల్లో 9 జీబీ వీరికి ప్రత్యేక అభియానం నిర్వహించాల్సిందిగా కోరుకుంటున్నాము.
సార్ కొంచెం దగ్గర రండి సార్. ఓకే కొంచెం చూద్దామండి సార్. ఇక్కడ కెమెరా చూడండి. తర్వాత శ్రీమతి కె సింధిర వైఫ్ ఆఫ్ పెండ తెలంగాణ రాష్ట్ర సాధనలో తమ వంతు కృషి చేసి అందులో మనం ఆర్థిక అభివృద్ధితో ముందుకు సాగుతున్నాము. ఇదంతా కూడా మన సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు కష్టపడి పనిచేసి ఒకే కుటుంబం ఒకే లక్ష్యం ఒకే ఉంటాయి. వాటిని కొనసాగించాల్సిందిగా శ్రీ ఆసిఫ్ గారిని కోరుతున్నాం. ధన్యవాదాలు సార్. ఇప్పుడు హానరింగ్ ఆఫ్ వేసవలసిందిగా కోరుతున్నాను. మీ వంశీ సీనియర్ బ్యూరో. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టు అన్నారం సరస్వతి బ్యారేజీలో సిమెంట్ గ్రౌండింగ్ పనులు ప్రారంభం. సీసీ బ్లాక్లను తొలగించి పునర్నిర్మాణం. బ్యారేజ్ ఆఫ్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్లలో ఇసుక మొయిటల్ తొలగింపు. బ్యారేజ్లలో లీకేజ్ మరమ్మతులు త్వరగా పూర్తి చేసి బ్యారేజ్లో నీటిని నింపడానికి సన్నద్ధమవుతున్న ఇంజనీరింగ్ అధికారులు. కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ఏర్పాటు చేస్తున్న జిల్లా పోలీస్ యంత్రాంగం. పరిశీలిస్తున్న జిల్లా ఎస్పీ సుధీర్ రామనాథన్ కేకన్ ఐపీఎస్. భద్రాచలం పోలింగ్ కౌంటింగ్ ఏజెంట్స్ కూడా భద్రాచలము కౌంటింగ్ ఏజెంట్ సార్. భద్రాచలము నర్సంపేట పోలింగ్ ఆఫీసర్ పోస్టల్ బ్యాలెట్ పోలింగ్. హలో మైక్ హలో హలో మందమరి ఏరియా రామకృష్ణాపూర్ పట్టణం సింగరేణి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మందమరి ఏరియా జీఎం మనోహర్ స్థానిక ఠాగూర్ స్టేడియంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అలాగే సూపర్ బజార్ చౌరస్తాలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం రామాలయం చౌరస్తాలోని అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జీఎం మనోహర్, ఏఐటీయూసీ నాయకులు అక్బర్ అలీ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో అమరులైన విద్యార్థుల పోరాట ఫలితమే నేడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకారమైందని పేర్కొన్నారు. సకజనుల సమ్మెలో తెలంగాణ కార్మికుల పోరాటాన్ని మరవలేమని వారు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సీఎంఏవై అధ్యక్షులు రమేష్, జీఎం సేఫ్టీ బీపీఎల్ రీజనల్ రఘుకుమార్, పర్సనల్ మేనేజర్ శ్యామ్ సుందర్, ఎండీ ఆసిఫ్, రెక్యూ ఇన్ఛార్జ్ రామ్మోహన్ పాల్గొన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తున్నారు. అదర్ డిగ్నిటరీస్ అందరూ పూలు వేసి నివాళులు అర్పించవలసింది విజ్ఞప్తి. రెడీ సార్, వన్ మోర్. రెడీ రెడీ. ఓకే ఓకే సార్. సార్ 1 సెకండ్.
జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ. సార్ అటెండి. షెడ్యూల్ నీకు అర్థం కావట్లేదా? తెలంగాణ మన వీరులకు, తెలంగాణ మన వీరులకు, జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నాం. ఇవి దశాబ్ది ఉత్సవాలు. మరి తెలంగాణ సాధించి దశాబ్దం గడిచింది. మరి ఈరోజు ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది కాబట్టి మరి మన తెలంగాణ ప్రజలకు, సింగరేణి కార్మికులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమం సింగరేణి ఆధ్వర్యంలో మన జిఎం గారు, గౌరవనీయులైన మనోహర్ రావు గారు, అదే రకంగా మన రాజేశ్వర్ రెడ్డి గారు, ఎస్ఓటి పిఎం శ్యామ్ సుందర్ గారు, అదేవిధంగా సీఎంఓఏ అధ్యక్షులు రమేష్ గారు, మన ఏజెంట్ గారు మరియు అధికారులందరూ పాల్గొనడం జరిగింది. మనందరూ తెలుసు, ప్రతి సంవత్సరం ఈ ఉత్సవాలు జరుపుకుంటున్నాం. మరి సింగరేణిలో ఆనవాయితీగా మనం ఈ ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుపుకుని ఏదైతే సాధించుకున్నామో తెలంగాణ, ఈ తెలంగాణలో కూడా సింగరేణియే కొంగు బంగారం కాబట్టి దీన్ని దినదినాభివృద్ధి చేసుకుంటూ సింగరేణి కాకుండా సింగరేణి చుట్టూ ప్రాంతాలు, ప్రభావిత ప్రాంతాలను కూడా మనం అభివృద్ధి చేసుకుంటూ విద్య, వైద్యం, సంక్షేమంలో కూడా అందరినీ కలుపుకొని ముందుకెళ్ళడం జరుగుతుంది. మరి సింగరేణి ఎప్పుడైతే తెలంగాణ వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం లాభాల బాటలో ప్రయాణిస్తూ 1000 కోట్ల లాభాలు కూడా సాధించుకోవడం జరుగుతుంది. మనందరికీ తెలుసు, ఈ సంవత్సరం కూడా 3000 కోట్ల లాభాలు వచ్చినట్టు కూడా తెలిసింది. మరి చాలా శుభం. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా నిర్మేడేట్ మల్కాజ్గిరి బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిర్మేడేట్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లో ఉన్న రోగులకు పండ్ల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బీఆర్ఎస్ పార్టీ సర్కిల్ ఇన్ఛార్జ్ ఉపేందర్ రెడ్డి, మల్కాజ్గిరి మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్, నాయకులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గత అసెంబ్లీలో చెన్నూరు నియోజకవర్గంలో ఓటర్లకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తామని క్యాతన్పల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ నాయకులు హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవంలో భాగంగా స్థానిక పార్టీ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఎగరవేసిన అనంతరం స్థానిక రాజీవ్ చౌక్లో జెండా ఎగరవేసి రామాలయంలోని అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు కాంగ్రెస్ నాయకులు. అనంతరం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ చిత్రపటానికి నాయకులు పాలాభిషేకం చేశారు. నాయకులు మాట్లాడుతూ ఎందరో త్యాగాదాన ఫలితంగా స్వరాష్ట్రాన్ని సాధించుకున్నామని, అమరవీరుల ఆశయ సాధనలకు ప్రతి ఒక్క తెలంగాణ వాది కృషి చేయాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు, యువ నాయకులు, మహిళా నాయకురాలు పాల్గొన్నారు. Hey!
కాంగ్రెస్. తెలంగాణ అమర వీరులకు, తెలంగాణ అమర వీరులకు, తెలంగాణ అమర వీరులకు, తెలంగాణ అమర వీరులకు. తెలంగాణ అమర వీరులకు జై తెలంగాణ, జై తెలంగాణ. రేవంత్ రెడ్డి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారు. జై తెలంగాణ, అమర వీరులకు, అమర వీరులకు. సోనియా గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం. జోహార్ తెలంగాణ అమర వీరులకు, జోహార్ తెలంగాణ అమర వీరులకు. సోనియా గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై కాంగ్రెస్. ఈరోజు ఎందరో విద్యార్థులు, యువకులు, మేధావులు పోరాటం చేసి, ప్రాణత్యాగాలు చేసి తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పేసి ఆ రోజు ప్రాణాలు అర్పించి, ఆ ప్రాణాలు అర్పించిన సందర్భంలో యువకులు ప్రాణాలు పోతుంటే చెల్లించినటువంటి సోనియా గాంధీ సందర్భంగా శతదినోత్సవ ఉత్సవాలు, దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని రామకిషోర్ పార్టీ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా 1969లోనే జితేందర్ రెడ్డి, చెన్నారెడ్డి వారి ఆధ్వర్యంలో అప్పుడు మన తెలంగాణ వెంకటస్వామి గారు తెలంగాణ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం నిధులు, నీళ్లు, నియామకాల కోసం ఆనాడు పోరాటం చేయడం జరిగింది. ఆ 1969లోనే 365 మంది విద్యార్థులు బలిదానం కూడా చేయడం జరిగింది. పోలీస్ కాల్పులో చనిపోవడం జరిగింది. అదే క్రమంలో మలిదశ ఉద్యమంలో మన సోనియా గాంధీ కరుణించి మన ఏదైతే ఆకాంక్ష ఉన్నదో తెలంగాణ సపరేట్ కావాలనే ఆకాంక్ష అనుగుణంగా మన పార్లమెంట్లో మన వివేక్ వెంకటస్వామి గారు కూడా మెంబర్గా ఉండి, అప్పుడు మన పార్లమెంట్ సభ్యులు తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పార్లమెంట్ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన పార్టీ అధికారంలో ఉన్నా కానీ వ్యతిరేకించి మాకు తెలంగాణ ఇస్తేనే మా నిధులు, నియామకాలు మా వస్తాయని చెప్పి వాళ్ళు బైకాట్ చేయడం కూడా జరిగింది. దాని ఫలితంగానే సోనియా గాంధీ గారు మన దయతలిసి మనకు తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది. కాబట్టి వారికి మనం ఎప్పటికీ ఎన్ని చేసినా కానీ మనం రుణపడి ఉంటామని చెప్పి తెలియజేస్తూ, ముఖ్యంగా మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం క్యాతన్పల్లి మున్సిపాలిటీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవ వేడుకలు ఆదివారం అధికారులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ జంగం కళ, వైస్ చైర్మన్ సాగర్ రెడ్డి, కమిషనర్ మురళి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆలపించారు. అనంతరం మున్సిపల్ సిబ్బందికి స్వీట్లు పంపిణీ చేశారు. దశాబ్ద కాలంలో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని గుర్తు చేసుకుంటూ రాబోయే రోజుల్లో రాష్ట్రంలో మరింత అభివృద్ధి జరగాలని మున్సిపల్ అధికారులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, వీఆర్ఏలు, ఆర్పీలు, సిబ్బంది పాల్గొన్నారు. జై తెలంగాణ. ఆడపిల్లలకి ఒకరు రానివ్వలేరు. వాడవలసి ఆర్పీలు ఉన్నారు.
జరగా రిలీజ్ కాలే కదా అయింది ప్రేమగా మైక్ దగ్గర సారీ మైక్ అంటారు మీతో కోర్స్ ఇస్తాను పిల్లల ప్రాణమిల్లిన శుభ తరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జానపదల జనజీవన జాలలీల జాలువారు కలిగాయక వైతాళిక కలవలు మంజీరాలు జాతిని జాగృతపరచ గీతాలు జనజాతర అనునిత్యం నా గానం అమ్మ నీవే నా ప్రాణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ గోదావరి కృష్ణమ్మలు తల్లి నిన్ను తడపంగా పచ్చని మానేలలో పసిడి సిరులు పండంగా సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి ప్రతిదినము తెలంగాణ ప్రజల కలలు పండాలి జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ తెలంగాణ మన వీరులకు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.